అధికారులకు ఏదైతే అధికారాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించి ఇటు మున్సిపల్ కౌన్సిల్కు అటు CDMకు అప్పగిస్తే పరిపాలన యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. యావత్ భారతదేశ వ్యాప్తంగా అదే పాలన కొనసాగుతూ ఉంది. ఆ పాలన తెలంగాణ రాష్ట్రంలో కూడా రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అందరు చైర్మన్లు కూడా ముక్త ఖండంతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అధికారుల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి, అది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ముక్త కంఠంతో చైర్మన్ అందరూ ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. సమావేశం కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నివేదించాలని కోరుతాం. త్వరలో ప్రతినిధి బృందం మేము కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ సమస్యలకు సంబంధించి విన్నవించాలని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా గత ఎన్నికలకు ముందు వివిధ మున్సిపాలిటీ సంఘాల్లో TFIDC కావచ్చు, SDF కావచ్చు, లేకపోతే ఇతర CDF కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద కొనసాగిన పనులను కొన్నింటిని నిలుపుదల చేయడం జరిగింది. వాటిని యథావిధిగా కొనసాగిస్తూ నిధులు కూడా మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే మా పురపాలక సంఘాలకు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఒక మంచి దీర్ఘకాలిక ప్రణాళికతోటి పట్టణాలను దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నమస్కారం.